మీ పేరండి? అనురాధ. గట్టిగా అనురాధ. అనురాధ గారు, ఏంటండి ఇక్కడ జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం కోసం వచ్చారు, ఏంటి మీ సమస్య ఏంటండి? మేము యనమల కుదురు ఇందిరానగర్ వార్డు నుంచి వచ్చామండి. మాకు వనపూరు వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకుందామని మేము సచివాలయం సురేష్ వర్మ అనే ఇంజనీర్ చెప్పడం వల్ల మేము అందరం ఒక బిల్డర్ కి 1,50,000 అలా ఇచ్చామండి. చాలా మంది ఇచ్చాము. అతను కనీసం బేస్మెంట్ కూడా ఏమీ వేయకుండా మాకు పరారీలో ఉన్నాడు. అదండి మా సమస్య. అంటే ఏంటి, జగన్ అన్న ఇల్లు కొనుగోలు అనేవి వచ్చినాయి, మీకు కాంట్రాక్టర్ మీ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నారండి? అవునండి. ఇప్పుడు ఇచ్చింది ఎక్కడ ఇచ్చారండి? మీ స్థలం ఎక్కడండి? వనపూరు అండి. ఓకే, మీ సొంత ఊరు ఎక్కడండి? మాది యనమల కుదురు అండి. యనమల కుదురు. మీకు ఎక్కడ వచ్చిందండి స్థలం? వనపూరు. వనకూరులో వచ్చింది. అది మంచి ప్లేస్ ఏనండి, జనాలు తిరిగే ప్రాంతం. కాకపోతే ఏంటంటే మీ కాంట్రాక్టర్ మోసం చేసి ఎంతమంది దగ్గర తీసుకున్నారండి? సుమారు 120 మంది దాకా ఇచ్చాము. ఓకే, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాము. మరి ఇప్పుడు ఏ సమాధానం రాలేదండి అసలు? ఏమీ లేదండి. చాలా మంది పెట్టేసాడు జనాలు. సచివాలయంలో వాళ్ళు చెప్తేనే మేము ఇచ్చామండి. ఓకే, అది ఇప్పుడు ఏంటి? ఇంజనీరు సురేష్ అండి, అంటే మేము అందరం బిల్డర్ కట్టామండి. అంటే ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్సీపీ తాలూకు మనిషేనండి? తాలూకేనండి, వైఎస్ఆర్ తాలూకేనండి. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ సమస్య అనేది ఎక్కడ వరకు ఏంటంటే ఇంకా ఎంత ఇబ్బంది పెట్టేటట్టు? మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చారు కదా. వాడు బిల్డర్ అన్న వ్యక్తి కనీసం బందర్ నుంచి వసూలు చేసుకుంటూ అటు రోడ్డు కొండపల్లి అటు రోడ్డు దాకా వసూలు చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఓకే, మా వాడికి అంత ఎవరికి వరకు చెక్కలేదండి. వాడు 2 కోట్ల దాకా ఇచ్చామండి మొత్తం అందరం కలిసి. 2 కోట్ల వరకే. 2 కోట్లు. మరి ఈ సమస్యను ఇంత ముందు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీకి కానీ లేకపోతే జనసేనకి కానీ ఎవరికైనా చెప్పారండి ఇంత అన్యాయం జరిగింది అంటే? ఈ ఇళ్ళ విషయంలో ఇంత అన్యాయం పోలీస్ జరిగింది? స్టేషన్ లో కేసు వరకే పెట్టామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. చాలా మంది ఉన్నారు, ఇంకా తీసుకొద్దామంటే ఎవరికి పళ్ళు ఉన్నాయని రాలేదండి ఇంకా. ఓకే, మరి ఇక్కడికి వచ్చారు, ఖచ్చితంగా సమస్య అనేది సాల్వ్ అవుద్ది అనుకున్నారు. మరి కళ్యాణ్ సార్ కలిసారా? పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీకి ఇది క్లియర్ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది సార్. ఒకసారి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కొంచెం చూపించగలరండి? ఉన్నాయండి. ఎవరు పట్టాలు ఏవో వచ్చినాయి ఉంటారు కదా, చూపించండి. ఇది కాంట్రాక్టర్ ఇచ్చినది, ఇది బిల్డర్ ఇచ్చిన రసీదు అండి. ఓకే, అతని ఫోన్ నంబర్ అవి కూడా ఉంది. ఇది పట్టా అండి. ఇది మీకు వచ్చిన ఇలా డాక్యుమెంట్, అతని అడ్రస్ సరే ఇలా చూపించు. అది ఆయన ఫోన్ నెంబర్ అండి. ఇది ఆయన పేరు కృష్ణ అండి. కార్ నెంబర్ అన్ని ఓకే, దయచేసి పవన్ కళ్యాణ్ సార్ గారు మీరు వాడిని పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించగలగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు